ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విప్లవం అనగానే మనకు విండోస్ లేని భారీ కాంక్రీట్ డేటా సెంటర్లు, ఎకరాల కొద్దీ పరిచిన హార్డ్వేర్ పరికరాలే గుర్తుకొస్తాయి. కానీ తమిళనాడులోని కరూర్ అనే చిన్న పట్టణంలోకి వెళితే ఏఐ ఆధిపత్యం మనుషుల రూపంలో స్పష్టంగా ప్రత్యక్షమవుతోంది. ఐటీ రంగంలో కోడింగ్ ఉద్యోగాలు ఊడుతున్నాయన్న భయాల వేళ రోబోలకు, డ్రైవర్లెస్ కార్లకు పాఠాలు చెబుతూ గ్లోబల్ టెక్ దిగ్గజాలకు దిశానిర్దేశం చేస్తున్నారు అక్కడి యువతీ యువకులు. అమెరికన్ ఏఐ ఉత్పత్తుల వెనుక మానవ మేధగా నిలుస్తూ సరికొత్త రికార్డు సృష్టిస్తున్న కరూర్ టెక్ విప్లవంపై సాక్షి టీవీ స్పెషల్ ఫోకస్. ఏఐ మాస్టర్లు, కరూర్ యువత ఘనత. ఏదైనా సాధారణ పనిదినం సాయంత్రం వేళ తమిళనాడులోని కరూర్ వీధుల్లో కాఫీ విరామం కోసం వందలాది మంది టెక్ ల్యాబ్ ఉద్యోగులు గుమిగూడుతున్నారు. 20ల వయస్సులో ఉన్న ఈ యువకుల మెడల్లో కార్పొరేట్ ఐడి కార్డులు వేలాడుతున్నాయి. మరికొందరు వారాంతాలలో ఇళ్ల నుంచే పనిచేస్తున్నారు. తలలకు ఐఫోన్లు కట్టుకుని కూరగాయలు కోస్తున్నప్పుడో లేదా పరుపులు సర్దుతున్నప్పుడో రికార్డు బటన్ నొక్కి ఆ వీడియోలను పంపుతూ అదనపు ఆదాయం పొందుతున్నారు. వీరంతా ఏఐ రంగంలో అత్యంత వేగంగా విస్తరిస్తున్న డేటా అనటేషన్ ప్రక్రియలో భాగస్వాములవుతున్నారు. ప్రస్తుతం ఏఐకి మానవ స్పర్శ అత్యంత అవసరం. ఏఐ నమూనాల్లోని లోపాలను, బ్లైండ్ స్పాట్లను గుర్తిస్తూ కార్లను నడిపే ప్రోగ్రాంలు, అసెంబ్లీ లైన్ ఆటోమేషన్, రీటైల్ స్టోర్ల ఇన్వెంటరీ సాధనాలను ఈ యానోటేటర్లే మెరుగుపరుస్తున్నారు. కాలేజీలో ఇంజనీర్లు నేర్చుకునే దానికంటే ఇది సులువైన పని అయినప్పటికీ స్క్రీన్ ముందు గంటల తరబడి కూర్చుని వీడియోలను ప్రతి ఫ్రేమ్ వారీగా విశ్లేషించాల్సి ఉంటుంది. ఏఐ వల్ల కోడింగ్ ఉద్యోగాలు కనుమరుగవుతున్న వేళ నిరుద్యోగంతో బాధపడుతున్న భారత్ లాంటి దేశాలు ఈ మార్పుకు ఎలా అలవాటు పడుతున్నాయో ఇది నిరూపిస్తోంది. డేటా అనాలిటిక్స్ లో మాస్టర్స్ చేసిన 25 ఏళ్ల ఐశ్వర్య పళనిస్వామి గత ఏడాది కరూర్లోని ఆబ్జెక్ట్ బేస్డ్ టెక్నాలజీస్ లో చేరారు. ఈ సంస్థకు అమెరికన్ ఏఐ కంపెనీలే ప్రధాన క్లయింట్లు. ఈ కంపెనీలో 2600 మంది పనిచేస్తూ ఉండగా ఒక్క గత నెలలోనే 300 మంది కొత్తగా చేరారు. డేటా, సమాచారం ఎప్పుడూ ఉంటాయి అని ఐశ్వర్య ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఆటోనమస్ కార్లు, హ్యూమనాయిడ్ రోబోల వీడియోలను పరిశీలిస్తూ ఏఐ ఎంతవరకు సరిగ్గా పనిచేస్తుందో వీరు నోట్ చేస్తారు. 4,40,000 జనాభా ఉన్న కరూర్ లాంటి చిన్న పట్టణంలో ఆఫీసు ఉద్యోగులకు నెలకు $210 నుంచి $260 జీతం లభిస్తోంది. ఇళ్ల నుంచి ఉచిత వీడియోలు పంపే ఫ్రీలాన్సర్లకు గంటకు $2.5 చెల్లిస్తున్నారు. భారత్లో ప్రతి నెల 20 లక్షల మంది యువత 18 ఏళ్ల వయస్సులోకి అడుగు పెడుతున్నారు. సరైన ఉపాధి లేక ఇటీవల విద్యారంగంపై కాక్రోచ్ నిరసనలు వెల్లువెత్తడంతో ప్రధాని మోదీ విద్యాశాఖ మంత్రిని కూడా మార్చాల్సి వచ్చింది. అయితే విదేశీ కంపెనీలకు కేవలం సేవలు అందించడమే కాకుండా స్వదేశీ ఏఐ వ్యాపారాలు రావాలని ప్రభుత్వం భావిస్తోంది. ఐటీ శాఖ కార్యదర్శి ఎస్ కృష్ణన్ మాట్లాడుతూ 140 కోట్ల జనాభాలోని మానవ జ్ఞానాన్ని భాషా అనువాదాలు, ఐసీయూ రోగుల పర్యవేక్షణ వంటి హై వాల్యూ ఉద్యోగాలకు ఉపయోగించాలని, ఏఐ ప్రభావం వల్ల 15 లక్షల ఐటీ ఉద్యోగాలు ప్రమాదంలో పడే అవకాశం ఉందని చెప్పారు. పంజాబ్ కు చెందిన లేబేలర్ సంస్థ సీఈఓ పునీత్ జిందాల్ ప్రకారం వైవిధ్యమైన భారతీయ జనాభా డేటా ఏఐకి ఎంతో అవసరం. కరూర్లోని ఆబ్జెక్ట్ బేస్ ల్యాబ్లలో గృహ పనులు చేసే హ్యూమనాయిడ్ రోబోలకు, అంధులకు, వాతావరణాన్ని వివరించే సాధనాలకు ఉద్యోగులు డేటా ఇస్తున్నారు. టెస్ట్ కిచెన్, బెడ్రూమ్లలో రోబోటిక్ పిన్సర్లతో ప్లేట్లు ఎత్తడం, బాటిల్ మూతలు తీసి నీళ్లు పోయడం వంటి పనులను రికార్డు చేసి రోబోలకు నేర్పిస్తున్నారు. 2019లో స్వంత ఊరిలో ఈ సంస్థను ప్రారంభించిన సీఈఓ రవి రాజలింగం భారత్ ఇక కేవలం ప్రపంచానికి బ్యాక్ ఆఫీస్ మాత్రమే కాదు అని స్పష్టం చేస్తున్నారు. కోయంబత్తూరు ఆఫీసులో 600 మందిని పర్యవేక్షిస్తున్న 29 ఏళ్ల మహమ్మద్ అఫ్సర్ రోజు క్లయింట్ల నుంచి వచ్చే 1000 గంటల వీడియోలను ప్రాసెస్ చేయడానికి భారీగా సిబ్బంది కావాలని చెబుతున్నారు. ఈ దశాబ్దం ముగిసేసరికి డేటా అనటేషన్ రంగం భారత ఆర్థిక వ్యవస్థకు $10 బిలియన్ అందించనుందని అంచనా. ఏఐ రేసులో వెనుకబడ్డ భారత్ 2024లోనే $1.25 బిలియన్ ప్రణాళికను ప్రకటించింది. ఏది ఏమైనా గత ఏడాది ఇంజనీరింగ్ పూర్తి చేసిన 25 ఏళ్ల హరిప్రసాద్ వంటి యువకులు 10 ఏళ్ల క్రితం రోబో కాఫీ తెస్తుందంటే నమ్మేవాణ్ణి కాదని, కానీ ఈ రోజు ఆ రోబోకు నేనే శిక్షణ ఇస్తున్నానని నవ్వుతూ చెబుతున్నారు. ఏఐ విప్లవంలో భారత్ సరికొత్త రికార్డు సృష్టిస్తోందనడానికి ఈ కరూర్ యువత గెలుపే నిదర్శనం.